పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూసుకొని రండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలకు మార్చి చదువుకున్నాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనం వరకు మార్చి నుంచి. నేను మీకు అప్పగింపిన దానిని ప్రభువులో పొందింది. ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని ఇచ్చి మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని పాత్ర రక్తము కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయడని చెప్పాను. మీరు తిని పాత్ర తాగు ఎల్లప్పుడల్లా ప్రభు వచ్చేవారు మనను ప్రశంసించారు. కాబట్టి ఎవడును అయోగ్యంగా ప్రభు రొట్టె తినో లేక ఆయన పాత్రను తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకొని అలాగే చేసి ఆరోగ్య ఆ పాత్రను తాగవలను. ప్రభు శరీరం ఇచ్చిన తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీన రోగులే ఉన్నారు, చాలా మంది నిరీక్షిస్తున్నారు. ప్రభు సహాయం ప్రారంభం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమున మా దేవ, మా ప్రభువును ఇద్దరే కుమారుడైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో మరో ఉదయకాలంలో తండ్రి మీరు కోరుకునే మందిరంలో నా ప్రభావ మీ ఆహారంలో తండ్రివా ఈ విధంగా నా ప్రభావ తండ్రి నా అక్కర్ల సమస్యలు తండ్రి చేసిన తండ్రి దేవా మీరు తండ్రి దేవుడు సహాయపడే దేవుడు తండ్రి ప్రోత్సహించే దేవుడు కాదు నా ప్రభావ మీ అయిన నా ప్రభావ ప్రేమ విషయం తండ్రి ఆ ప్రేమలో అయ్యకు నన్ను దేవా నన్ను కూడా నిలిపి తన ఎదురు నా ప్రభావ మీకు బిడ్డలుగా నా ప్రభావ మీకు సాక్షిగా సరిపరిచినందుకు నా స్తోత్రాలు. మరి తండ్రి దేవ మరోసారి తండ్రి ఏదో నన్ను తండ్రి ఖాళీ చేయండి నా ప్రభావాలు దేవమైన తండ్రి ఎట్లాంటి గౌరవం ఉండకుండా నా ప్రభావ మీకు లోబడి నా ప్రభావ మీ వాక్యానికి లోబడి తండ్రి దేవ మీకు మాదిరిగా జీవించడం నన్ను స్థిరపరచండి. నాతో మాట్లాడిన ప్రభావ తల్లి మీకు బిడ్డలు తల్లి కూర్చున్న బిడ్డలు కానీ తండ్రి దేవ ఏ వాక్యం వాళ్ళకి అవసరం అవుతుంది, ఏ మాటలు వాళ్ళకి అవసరం అవుతుంది దేవా ఆ మాటల ద్వారా తండ్రి తృప్తి పొంది నా ప్రభావ మీకు మేమకరంగా వాళ్ళు స్థిరపరచండి, సహాయం చేయండి. అయ్యే మరోసారి తండ్రి నన్ను క్షమించి దేవా ఆరాధన చేసే బిడ్డగా నన్ను ఏర్పరచుకున్నాను తండ్రి దేవా నా ఆరాధనలు అంగీకరించిన ప్రభావాలను తండ్రి దేవా మీకు సాక్షులు నిర్మించినందుకు వందనాలు చెల్లించుకుని మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగే చేసి అట్లా తిని ఆ బాధలు తాగలేదని ప్రభు శరీరించినాడు ప్రేమిస్తున్నారు. మరి ఈ దినం మనము ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలివారుగా ప్రభువును ఏర్పరచుకున్నాం. అంతేకాదు ఆయనకు బిడ్డలుగా మరి రాజ్య సహోమం ఇస్తూ వచ్చినాడు. మరి ఆయనను మనము శరీరంలో ప్రవేశించినప్పుడు మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని పరీక్షించుకుంటే ఇతరులు మనం కలిగికుండా మనము పరీక్షించుకొని మనము ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనం చదవండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనం. అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దిక్కించుచున్నవి, శిఖరము ఎండిపోచున్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 4 సార్లు
చేసిన దోషమును బట్టి ఉమ్. నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఎలా అనగా దాని జనములు పంట దున్నగొట్టు ఇనుప పనిముట్ల వల్లే పనిముట్లతో దిగును మార్చుది. అయితే ఏమంటుంటే సోదరా, ఇక్కడ 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా వారిని క్షమిస్తా అంటుడా? ఏమన్నా క్షమిస్తా అంటుడా? శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడంటే మనకు తెలియకనే చేస్తున్నాం, బహుశా తెలిసి చేస్తలేమనండి, మనకు తెలియకనే చేస్తున్నాం. అట్లా కూడా ప్రభు ఏమంటున్నాడంటే, ఒక్కసారి మనము సపోజ్ మన కుమారులు కొడుకులలో ఉంటాం, బిడ్డలు ఉంటాం, ఎన్నిసార్లు గద్దిస్తామండి? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, దాని తర్వాత తీసుకుంటాం. ఇక్కడ చూడు ఎన్నిసార్లు ఆ మాటలు రాసింది ప్రభు మనకు. మన తండ్రి కాబట్టి ఎన్నిసార్లు మనం రాసింది చూడండి. 3వ వచనం, 4 సార్లు చేసిన దోషము నేను తప్పకుండా దాన్ని శిక్షించును. 6వ వచనం, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, కాదు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం నేను తప్పకుండా శిక్షించును. 9వ వచనంలో, మరి 11వ వచనంలో, మరి 13వ వచనం, ఇట్లాగా మారు ప్రభు గద్దిస్తూ, మనమైతే ఒక్కసారి 2 సార్లు చెప్తే బుద్ధి లేదారా అని మన పిల్లలు తింటాం, గాడివారా అంటాం కదా. మరి ప్రభు మనల్ని ఎలా గద్దించారు? అందుకని మనకి ఇప్పుడు ఏవైతే శ్రమలో కూర్చోబెట్టి శ్రమలు ఉంటున్నాయో ఆ శ్రమలు దేవుడు గద్దించిన ద్వారా వస్తున్నాం. ప్రేమిస్తాం ఈ దినం. అందుకని నిన్ను నువ్వు పరీక్షించుకోమంటున్నాడు. నేను ఎన్నిసార్లు గద్దించినా అలాగే ఉంటావేంటి అంటున్నాడు. ప్రేమిస్తాడు. 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా